సంకష్టహర చవితి పూజని వ్రతంలా కాకుండా పూజలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సంకష్టహర చవితి పూజను సింపుల్‌గా ఎలా చేసుకోవాలంటే ఉదయాన్నే లేసి తలస్నానం చేసి వినాయకుడి దగ్గర నమస్కారం చేసుకొని, స్వామి నేను ఇవాళ పూజ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఎటువంటి సంకటాలు, విఘ్నాలు కలగకుండా మీరే ఆశీర్వదించండి అని నమస్కారం చేసుకొని, స్వామివారికి యథావిధిగా దీపారాధన చేసుకొని, అలాగే బెల్లం ముక్కని స్వామివారికి ప్రత్యేకంగా నివేదించాలండి. అలాగే గరికను కూడా స్వామివారికి నివేదించాలి. ఇది చాలా విశిష్టమైనదనమాట. చవితి రోజు అంటే సంకష్టహర చవితి రోజు గరికని స్వామివారికి సమర్పించడం చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఇలా చేయడం ద్వారా మనకు ఆరోగ్య సమస్యలున్నా, అలాగే ఉద్యోగ సమస్యలు, ఉద్యోగంలో ఇంప్రూవ్‌మెంట్ లేదు, అలానే ఉన్నాము అనుకున్న వాళ్ళు, అలాగే పెళ్ళి కాకుండా కష్టపడే వాళ్ళు, వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు కానివ్వండి, ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు, రుణ బాధలు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా వినాయక స్వామికి సంకష్టహర చవితి రోజు పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుందండి. దీనిలో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఎలా చేసుకోవాలనేది నేను ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. బట్ దీనిలో కూడా కొంచెం బ్రీఫ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. స్వామివారికి ఇలా ఉదయం పూట ఇలా బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి, అలాగే ధూపం వేసి, హారతినిచ్చి, దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారికి నమస్కరించుకోవాలన్నమాట. ఇవాళ నేను సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలనుకుంటున్నాను స్వామి. ఎటువంటి ఆటంకాలు కలగకుండా నేను ఉపవాసం ఉండేలాగా ఆశీర్వదించు అని నమస్కరించుకొని, పూజ చేసుకొని, ఏదైనా వినాయకుని శ్లోకం చదువుకోవాలి. అలాగే సాయంత్రము చుక్కలు వచ్చిన తర్వాత చంద్రుడిని చూసి నమస్కరించుకొని మనం ఉపవాసం అయితే విరమించాలండి. ఆ సమయంలో స్వామివారికి 21 రవ్వ కుడుములను నైవేద్యంగా పెట్టి స్వామివారి శ్లోకాలు చదువుకోవాలన్నమాట. ఏదైనా కూడా చదువుకోవచ్చు. అలాగే గరికతో సంబంధించిన శ్లోకాలు అయితే 11 ఉంటాయండి. అది కూడా చదువుకొని స్వామివారికి నమస్కరించుకోవాలి.